హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. సో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 ఎగ్స్ యాడ్ చేశాను. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఎగ్స్లో యాడ్ చేసి మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మరి ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఆయిల్ హీట్ అయ్యేలోపు. చూసారు కదా, ఆనియన్, మిర్చి, క్యారెట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో షాజీరా, కాజు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్, సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, అలానే మనకు కావాల్సిన బిర్యానీ మెటీరియల్ కూడా దీనిలో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ మొత్తం దీనిలో యాడ్ చేసుకుందామండి 1 by 1. సో మనం ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే క్యాబేజ్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే మనం ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా మనం దీనిలో యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది మనం కుక్ చేసుకోవాలి. సో ఆ రైస్ అనేది ఉడికిన తర్వాత మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఎగ్ కూడా వేసేసి మనం దీనిలో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, అలానే కుక్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంది కదండి, దాన్ని రైస్ పెట్టేసుకోవాలి. రైస్ చేసుకుని మనం దీనిలో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కూడా మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి. అలానే రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి, సాల్ట్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.